ఆ! రవి అమ్మ ఇంట్లో లేదా? లేదు నాన్న. ఎటెళ్ళిందిరా? అదే నాన్న షికారుకెళ్ళింది. దానికి బుద్ధి బుర్ర లేదా? షికారుకేంట్రా ఈ టైంలో షికారు? అదే నాన్న బస్సులో అందరూ ఎళ్తాండట. అలాగెళ్ళి బస్సులో షికారు చేసేది. బస్సులో షికారేంట్రా? అదే నాన్న ఆడోళ్ళందరూ బస్సులో ఎక్కుతారు కదా! ఆ బస్సులో అలాగెళ్ళి అలాగొచ్చేది నాన్న. మరి డబ్బులురా? డబ్బులేం లేదు నాన్న. ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు నాన్న. ఆధార్ కార్డ్ మన అలాగెళ్ళి అరకుండి విజయనగరం నుండి అరకుండి అలా చూసి వచ్చేస్తున్నాను. అందులో ఏముందిరా? ఏముందన్న తోటి ఆడోళ్ళతోటి అలాగ ఆడుకొని బియ్యం పట్టుకొని వెళ్ళింది నాన్న. బియ్యంలో రాలేలుకొని అలా తిరిగి వస్తానని. బియ్యం కోసం బస్సులో ఫ్రీగా వెళ్ళిద్దా? ఎంత దిగజారిపోయిందిరా మీ అమ్మ. అంటే ఫ్రీ బస్సుల్ని ఇలాగ వాడుకుంటుంది మీ అమ్మ. అరె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 ! మొన్నేమొచ్చి పెరిగి పక్క ఊరెళ్ళి తోడు కోసం వెళ్ళింది ఒకావిడ. మొన్న ఒకావిడి బట్టలు ఎండలేదు వదిన, మా ఊర్లో వర్షం పడుతుంది, మీ ఊర్లో ఎండెక్కుతుందా అనేసి ఆ ఊర్లో బట్టలు ఏరడానికి వెళ్ళింది ఒకాడకి. ఇంకొకటి ఒక షాప్ ఇక్కడ పెట్టడానికి ఆళ్ళ ఆయన చేపలు చేస్తాడని ఆర్టీసీ బస్సు ఎక్కి పక్క స్టేజ్‌లో దిగుదామా అని ఆధార్ కార్డ్ పట్టుకొని చూపించి ఎక్కడమ్మా దిగుతావు అంటే, విజయనగరం అంటే ఆ పక్కనే దిగడానికి పట్టుకునింది ఒకావిడ. అంటే ఫ్రీ బస్సులు ఆడోళ్ళందరూ ఇలా వాడుకుంటారన్నమాట. అరెరెరెరెరె! ఏమైనా ఉందా? అరెరెరెరెరె! అసలు ఏమైనా ఉందయ్యా? ఏంటి ఫ్రీ బస్ అంటే? అవసరానికి వాడుకోవాలి గానీ ఇలాంటి ఆటిలికి కూడా వాడేసుకుంటానురా. అరెరెరెరె! ఏమైనా ఉందా? చూడండయ్యా మగోడికి లేదా ఫ్రీ, ఆడవాళ్ళకి ఫ్రీ అనమాట. నమస్కారం.